చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మాది విజయనగరం జిల్లా. భోగాపురం దగ్గర ఎయిర్పోర్ట్ వస్తుందంటే చాలా మందికి ఉపాధి కలుగుద్ది. దాని వలన ఇంకా అక్కడ ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. దానితో ల్యాండ్ రేట్లు కూడా బాగా పెరుగుతాయి. అందుకు మాకు హ్యాపీ అనిపిస్తుంది. నెక్స్ట్ నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ అయ్యాక మాకు ఇక్కడ కూడా ఐటీ హబ్ లోని చాలా కంపెనీలు కొత్తగా వస్తున్నాయండి. ఇంతకు ముందున్న దీనివల్ల కాల్ సెంటర్లు తప్పించి నార్మల్ ఏమి ఉండేవి కాదన్నమాట. ఇప్పుడు ఆయన వచ్చేసరికి ఆయనకున్న వాగ్దాటితోని చాలా కంపెనీలతోనే చాలా మొన్నటి కూడా చూసాము. గూగుల్ ఇవన్నీ కూడాను మంచి మంచి కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఇంతకు ముందు చూసేటప్పుడు మనం ఎక్కడ కూడా మాక్సిమం గుంటలు లేవు, ఇది లేదు, అంతా బాగానే ఉంది. ప్లస్ మంచినీటి సదుపాయం కూడా చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ కూడా కొరత వచ్చినా కూడా ఖచ్చితంగా మనకి దాన్ని సాల్వ్ చేసేవాళ్ళు కూడా. సో బాగుందండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నెక్స్ట్ ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు అమరావతి వైజాగ్ అని ఇది ఉంది. వీళ్ళకి ఒక విజనరీ ఉంది, ఒక దీనిగా వాగ్దాట్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి విజనరీతోని లోకేష్ గారి నాయకత్వంలోని మనకి అమరావతి రాజధాని అనేసి తేలిపోయింది. సో ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగుంది. చాలా పరిపాలన అయితే చాలా బాగుంది. ముఖ్యంగా యూత్ అనే దాని కాకుండా చిన్న పిల్లల నుంచి అప్ టు సీనియర్ సిటిజన్స్ వరకు కూడా ముందు డెవలప్మెంట్ కానీ లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పద్ధతిలో కానీ, అలాగే కొన్ని ఐటీ కంపెనీస్, ఐటీ సెక్టార్స్, అలాగే వేరు కంపెనీలు ఒకటనే కాదు, అటు మెడికల్ టెక్నాలజీలో కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీలో కానీ, అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో కానీ అన్నీ కూడా ఒక రకంగా చాలా మార్పులు వచ్చాయి. లాస్ట్ గవర్నమెంట్కి ఇప్పటికి వేరియేషన్ చూసుకుంటే రోడ్డు మీద తిరగడానికి భయపడే స్థాయి నుంచి ఈరోజు రోడ్డు మీద ధైర్యం కాళ్ళ దగ్గరేసి తిరుగుతాం మేము అన్నంత ధైర్యంగా తిరుగుతున్నాం. నేను నా కళ్ళ ముందే ఈ మధ్యకాలం నేను చూశాను, వైజాగ్లో ఐటీ కంపెనీస్ ఐడి కార్డులు వేసుకుని తిరుగుతున్న వాళ్ళని నెంబర్ ఆఫ్ పర్సన్ చూశాను నేను. లైక్ ఇక్కడే మన ఎంఈపీ డబ్ల్యూడీ సిగ్నల్ దగ్గర 4-5 కంపెనీలు వచ్చాయి, ఐటీ కంపెనీలు. అంతకుముందు అవన్నీ లేవు. అలాంటిది అక్కడ అంత బాగా వచ్చాయంటే కారణం మన ప్రజెంట్ ఉన్న గవర్నమెంటే, కూటమి గవర్నమెంటే. దీనికి ఇంకోటి ఏంటంటే చాలా మంది లాస్ట్ టైంలో 3 రాజధానుల శాఖ పెద్ద పేరుని పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు మధ్యలో వచ్చినటువంటి మహానుభావుడు మళ్ళీ మావిగానే పెట్టాడు. మన గన్న ఏ గన్న నాకు అర్థం కావట్లేదు, కానీ దానివల్ల ఉపయోగం ఏంటో మరి ఆయనకే తెలియాలి. చదువుకున్న మా అలాంటి వాళ్ళతో విషయం పక్కన పెడితే ముందు ఆయన తెలియలే విషయం. నెక్స్ట్ ఏదో దేశంలో డెవలప్మెంట్ ఉంది 3 రాష్ట్రాల వల్ల అని అన్నారు. ఏ రాష్ట్రంలో 3 రాష్ట్రాల వల్ల 3 రాజ్యాల డెవలప్మెంట్ ఉందో ఒకసారి ఆయన క్లియర్ తీసుకురామని చెప్పండి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఉంది కాదనట్లేదు, డెవలప్మెంట్ ఏది అక్కడే ఉంటే అక్కడ నుంచి వలసలు ఎందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. నెక్స్ట్ ఇప్పుడు అమరావతి ఆమోదం జరిగింది, అన్ని ఒక ఎత్తు, అమరావతి ఆమోదం జరగడం ఒక ఎత్తు. దాని పరంగా చూసుకుంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు కూటమి గవర్నమెంట్. చాలా మంచి తీసుకొచ్చారు. రేపనే రోజు రాజకీయ నాయకులైన శాశ్వతం కాదు, మారుతూ వస్తారు. మన రాష్ట్రానికి రాజధాని శాశ్వతం, వచ్చిన కంపెనీలు శాశ్వతం, చేస్తున్న ఎంప్లాయ్మెంట్ శాశ్వతం, ఉన్న ఎంప్లాయీస్ శాశ్వతం. 2029లో సీఎం గా మళ్ళీ ఇన్ని జరిగిన తర్వాత ఇంకొకరు మనం ఆలోచించడం కూడా రాంగే. నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి. అది మళ్ళీ ఇంకెవరికో ఇస్తే అంటే కూటమిలో ఉండి ఎవరైనా ప్రాబ్లం లేదు, కానీ అవుట్ ఆఫ్ కూటమి ఇస్తే మాత్రంగా 100కి 100% మొత్తం అన్ని స్టక్ అయిపోతాయి, టోటల్ క్లోజ్ అయిపోద్ది. నెక్స్ట్ ఈ మధ్యలో మేబీ జూలైలో ఎయిర్పోర్ట్ కూడా మేబీ లాంచింగ్ అయిపోతుంది. అది ఏటం డేట్లు అడ్డు అవ్వచ్చు, కానీ లాంచింగ్ అయిపోద్ది. లాంచింగ్ అయిపోయింది అంటే విశాఖపట్నం రూపురేఖలు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోతాయి. థ్యాంక్ యూ కూటమి గవర్నమెంట్. అన్ని బాగానే ఉన్నాయి, పర్వాలేదు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. దానికంటే ఏ ప్రభుత్వం అనేది ఏం చేసిందని కాదు, ఈ ప్రభుత్వం వచ్చాక కొద్దిగా ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులు అవని అందరూ కూడా కేర్ఫుల్ గా వర్క్ చేస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బెటర్. ఉత్తరాంధ్ర ఇప్పుడు 3 జిల్లాలు, ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా చాలా చక్కగా అవుతుంది. ఇవన్నీ లేనిపోని దుష్ప్రచారాలు ఇవన్నీ నమ్మకూడదు. ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, మన ప్రవర్తన మనం చెయ్యాలి, మనం నిదానంగా ఉండాలి. ప్రభుత్వం మీద బురద చల్లడం మాట ఆడకూడదు. అంతా డెవలప్మెంట్ చేస్తారు. ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. పార్టీ పరంగా కాదు, ప్రజెంట్ ఏంటంటే మనం అందుబాటులో ఉన్నామా లేదంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా చూస్తున్నారు, ప్రభుత్వం మొత్తం చూస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని విధాలుగా చక్కగానే ఉందండి. లేనిపోని దుష్ప్రచారాలు అంటే వేస్ట్. అన్ని బాగానే ఉన్నాయి బాబు, డెవలప్మెంట్ అయితే సూపర్ గా ఉంది. డెవలప్మెంట్ తగ్గట్టుగా ఆయన చేసే సర్వీస్ లో సూపర్ సర్వీస్. మోడీ గారి తర్వాత ఈయన పర్వాలేదు, ఆయన ఉన్న నాలెడ్జ్ కి ఆయన అలా చేస్తున్నాడు. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం లేదు ఆయన దగ్గర నుండి. బాగుంది, చాలా బాగుందండి.
నేను ఎప్పుడు ఏ గవర్నమెంట్ కూడా అంత దీనిగా చేయలేదు. ఈ గవర్నమెంట్ మాత్రం వచ్చి అన్ని పర్ఫెక్ట్ గా చేస్తుంది. మామూలుగా అంటే అమరావతిని మరి ఏంటో మరి ఆయన ఉద్దేశం తెలియదు, అది ఎవరికీ తెలియదు, రకరకాలుగా అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారో, ఆయన వెనకాతలు ఉన్న బ్యాక్గ్రౌండ్ మరి ఏ ఉద్దేశం మీద అడిగా అలాంటి ఆ మాటలు వస్తున్నాయో తెలియదు సార్ మాకు. మామూలుగా ఏంటంటే అమరావతి ఆయన ఉద్దేశం రకరకాలుగా చెప్తున్నారు. అమరావతి రాజధాని అంటున్నారు, తర్వాత ఇది అంటున్నారు, మామూలుగా అంటున్నారు, ఇక్కడ ఇది చేస్తున్నారు. మొత్తం మీద ఏంటంటే మామూలుగా అనేది చాలా మందికి అర్థం అవ్వలేదండి. ఎందుకు అలా మాట్లాడుతున్నారో తెలియదు. కానీ అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టింది అనుకున్నదే కరెక్ట్ గా అవుతుంది. అందరూ అంటే అమరావతి రాజధాని అని మొదటి నుంచి అనుకుంటున్నారు. అందరికి ఏంటంటే మామూలుగానే రాజధాని మామూలుగానే అమరావతి పెడతామని అంటున్నారు. ఎందుకు అలా పెడుతున్నారో ఎవరికి ఏం అర్థం అవ్వట్లేదు. యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన దగ్గర నుంచి అవ్వక ముందు నుంచి కూడా ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదు. ఒకసారి మాట్లాడింది రెండోసారి ఎప్పుడైనా మనం అడిగితే ఆయనకే గుర్తుండదు. అది ఆయన ఏం మాట్లాడతారో కూడా తెలీదు. జనరల్ గా ఆయన ఏది స్టాండ్ తీసుకోవట్లేదు. రాజధాని ముందు అమరావతిలో కావాలని చెప్పి ఎన్నో ఎకరాలు కావాలని చెప్పేసి 35,000 ఎకరాలు 45,000 ఎకరాలు ముందు చెప్పారు. తర్వాత 3 ఎకరాలు సరిపోద్ది అన్నారు. తర్వాత ఏమో రాజధాని అక్కడెందుకు 3 రాజధానులు అన్నారు, వైజాగ్ రాజధాని అన్నారు. మళ్ళీ ఇప్పుడు మావిగాన్ అంటున్నారు. మావిగాన్ మీద మీరు స్టాండ్ ఉన్నారా అని అడిగితే వైజాగ్ వదిలేశారని అడిగితే లేచి వెళ్ళిపోయారు. ఆయన పరిస్థితి అది. ఆయన కోసం మాట్లాడితే మనం పిచ్చోళ్ళం అయిపోతాం. ఆయన కోసం మా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నా ఉద్దేశం ఏంటంటే ఆయన కోసం అసలు మాట్లాడకపోతే మంచిదని నా అభిప్రాయం. మావిగాన్ అంటే ఏంటి ఆయన అడగాలి, మనకేం తెలుస్తుంది. రాజధానికి ఒక పేరు ఉంటది, ఒక పద్ధతి ఉంటది. ఇప్పుడు మన రాజధాని అంటే అమరావతి, దానికి ఒక హిస్టరీ ఉంది, దానికి ఒక నేమ్ ఉంది. మావిగాన్ అంటే అర్థం ఆయనకే తెలియదు. వాళ్ళ పార్టీలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అర్థం చెప్తున్నారు. వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా అర్థం తెలియదు. ఎవరైతే అన్నారో ఆయనకు కూడా అర్థం తెలియదు. అది మనం ఏం చెప్పగలం సార్? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మతి ఉండి మాట్లాడుతున్నారు, మతి లేకుండా మాట్లాడుతున్నారు అనేది ముందు అర్థం కావట్లే. అప్పుడు అధికారం ఉన్నప్పుడు 3 రాజధానులు అని చెప్పి ప్రకటన చేశారు. అధికారం పోయిన తర్వాత మావిగాన్ అన్నారు. అసలు ఏంటి మీద మీరు స్టాండ్ ఉన్నట్టు అంటే విశాఖపట్నం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విడిపోయిన తర్వాత విశాఖపట్నం బిగ్గెస్ట్ సిటీ మన ఆంధ్రప్రదేశ్. ఈ బిగ్గెస్ట్ సిటీలోనే ఇక్కడ రాజధాని అన్నాం, విజయవాడ రాజధాని అన్నాం, అలాగే కర్నూలు ఒకటి అన్నాం, 3 రాజధానులు అన్నాం. 3 రాజధానులు స్టాండ్ లేకుండా మావిగాన్ అని పెట్టి ఇవాళ ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు మీరు? జనాలు మోసం చేస్తే మావిగాన్ అంటే ఆయన నీకు ఓటు వేయాలా? ఇవాళ అమరావతి అంటే చంద్రబాబుకి ఓటేస్తారు ఇవాళ. ఎందుకంటే ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు కూడా అమరావతికి సరే, అమరావతి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది, దాన్ని మనం స్వాగతించాలా? దాన్ని స్వాగతిస్తే కదా రేపు పొద్దున్న 10 ఓట్లు పడతాయి. నువ్వు స్వాగతించకుండా మావిగాన్ అని అక్కడ ఏమీ లేకుండా మావిగాన్ అంటే నీకు ఒకసారి మొత్తం గన్ నీకు పెట్టడం ఖాయం. ఆ గన్నతోటి ఆ మావిగాన్ తోటి నువ్వు కనిపించకపోవడం కూడా ఖాయం. ఇది నిజంగా నూరుపోలు జరుగుతుంది. విశాఖపట్నం ప్రజలంత ఎదురులా ఇవాళ విశాఖపట్నంలో నీకు ఎందుకు సీట్లు ఇవ్వలేదు? నీ దొంగ వైఖరి ఇలాంటి మాట్లాడుతుంటే ఎవరు కూడా ఇంత ముందులాగా గుడ్డిగా వేసుకునే వాళ్ళు గుడ్డిగా ఓటేసిన వాళ్ళు లేరు. ఆలోచన చేస్తారు. ఎవరు పిల్లల భవిష్యత్తు కావాలా? వాళ్ళ పిల్లల భవిష్యత్తు కావాలంటే కొన్ని సంస్థలు రావాలా. సంస్థలు వస్తే మనకు రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అలాంటివి చెయ్యాలి. కానీ నువ్వు మావిగాని అని చెప్పేసి ఎవడ మగాడుతుంది. ఈ దగ్గర ఉన్న బోకరోళ్ళు అందరూ ఒక 5-6 బోకరోళ్ళు ఉన్నారు. ఆ బోకరోళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు, ఆ బోకరోళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఇవన్నీ తగ్గించుకుంటే బాగుంటది. నువ్వు రాబోయే రోజుల్లో నువ్వు మావిగాని అంటే మటుకు నీకు మొత్తం మావిగాని కాదు, నీకు మొత్తం గన్నెట్టడం ఖాయం. ఆంధ్ర వాళ్ళు అంత ఎరువులేం కాదు. నీకు మొన్న 11 సీట్లు ఇచ్చారు. ఆ 1 సీటుకి నువ్వు కూడా పరిమితం అవుతావేమో మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.